మాజీ మంత్రి శ్రీకాకుళం నియోజకవర్గం నుండి 4 పర్యాయాలు గెలిచి ఇప్పటికీ నియోజకవర్గం ప్రజలు గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెంది 6 నెలలకు కావస్తా ఉంది. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాలను పట్టణంలోని 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఆయన బంధువులు అదేవిధంగా అభిమానులంతా కూడాను కార్పొరేషన్ అధికారులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విన్నవించుకున్నారు. జిల్లా కలెక్టర్ విగ్రహ ప్రతిష్ఠ కోసం అనుమతించిన నేపథ్యంలో 7 రోడ్ జంక్షన్ దగ్గర 1, 80 ఫీట్ రోడ్డు దగ్గర 1 ఈ 2 విగ్రహాలు కూడా తన మొదటి వర్ధంతి రోజు నిర్మాణం కోసం చేపట్టినటువంటి నిర్మాణాలు మాత్రం చకచకా పనులు సాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు వచ్చి ఈ కట్టడాన్ని కూల్చివేయడం మాత్రం ఆయన అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మృతి చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన ఎనలేని సేవలను గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించిన క్రమంలో ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చేపట్టినటువంటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా కార్పొరేషన్ అధికారులు పొంతం లేని సమాధానాలతో కూల్చివేయడం మాత్రం వాళ్ళు తీవ్రంగా బాధిస్తుంది. ఆమె భార్య అయినటువంటి గుండ లక్ష్మీదేవి కూడాను 2014 ఎన్నికల్లో ఆమె మొదటిసారిగా గెలిచారు. అంటే రాష్ట్రంలోనే ఈరోజు ఒక డేరింగ్ ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ శ్రీకాకుళం నియోజకవర్గానికి చేసినటువంటి ఎనలేని సేవలు వారిని ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్న తరుణంలో ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు అదేవిధంగా ఆదర్శాలకు అనుగుణంగా ఆయన విగ్రహాన్ని మాత్రం ఇటువంటి కూడల దగ్గర పెట్టాలన్నటువంటి ఆకాంక్షలతో చేసినటువంటి ప్రయత్నంలో ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం చేసినటువంటి నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేశారు, కూల్చివేత వెనక ఎవరి పాత్ర ఉంది, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్ అనుమతిస్తే కార్పొరేట్ అధికారులు ఎందుకు ఈ విషయంలో ఇటువంటి దుందుడికి చర్య పాల్పడ్డారు, ఈ విషయంపై మాత్రం ప్రస్తుతం అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి వర్ధంతి రోజుకి ఈ 2 విగ్రహాలను కూడాను శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ జంక్షన్ అదేవిధంగా 80 ఫీట్ దగ్గర నెలకొల్పాలన్నటువంటి ఒక సదుద్దేశాన్ని ఎందుకు ఆదిలోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం వారికి అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి గుండ లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసినప్పుడు కూడా ఆమె కూడా చాలా బాధపడి అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. అయినప్పుడు కూడా అధికారుల నుండి ఎటువంటి పొంతం లేని సమాధానం రాకపోవడంతో మాత్రం ఆమె కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం ఆయన అభిమాన నేత ఈ రోజు ఆ విగ్రహం ప్రతిష్టకు ఎందుకు కార్పొరేషన్ అధికారులు ఇలా ఆటంకం కలిగిస్తున్నారని వాళ్ళ అభిమానులు ఉన్నారు. చూస్తే కనుక పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ పోయినోళ్ళు తీపి గుర్తులు అంటారు. అందులో భాగంగానే ఈరోజు గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గమే కాకుండా ఈ ఉత్తరాంధ్రలో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇర్రెస్పెక్టెడ్ ఆఫ్ పార్టీస్ అధికారులు కూడా కంటతడి పెట్టించింది. అటువంటి అభిమాన నేతకి ఈరోజు విగ్రహం పెడతామంటే కార్పొరేషన్ అధికారులు ఆదిలోనే ఆ కట్టడం కూల్చివేయడం వెనక ఎవరు హస్తం ఉందని భావిస్తున్నారు. ముందుగా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. చనిపోయే వాళ్ళందరూ మంచివాళ్ళే. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు శ్రీ గుండ అప్పల సూర్యనారాయణ గారంటే చిన్న పిల్లోడి నుంచి ముసలోడి వరకు, రాజకీయవేత్త నుంచి సామాన్య ప్రజల వరకు పార్టీలకు అతీతంగా మంచితనం అనేది వాళ్ళ గుర్తింపు. గుండా ఫ్యామిలీ అంటే ఒక మంచితనం. ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే దీంట్లో ఎవరి హస్తం ఉందా ఎవరి హస్తం లేదనేది మాకు తెలియదు. కార్పొరేట్ అధికారులు ఎవరండి? ఒక అధికారం అంటే రాజకీయంగా అధికారం ఉన్న వాళ్ళకి వీళ్ళు పరిపాలన విధానం చేసిన వాళ్ళు వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఒక నాయకుడి విగ్రహం మీద చేయాలంటే ఉండాలి. ఈరోజు చూసుకుంటే ఇక్కడ స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు గారు ఉన్నారు, అలాగే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అటు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఇక ఈ పట్టణానికి సంబంధించి అందరూ వరాహ నరసింహ గారి విగ్రహం ఉంది. అలాగే ఈ మంచి నీతి నిజాయితీ పరులైన ఈయన అంటే ఒకరు పెద్దలు అంటే రేపు రాబోయే తరానికి మనం ఏం చెప్పుకోవాలి? మన గ్రంథాలైనా ఇవ్వాలి, మన ఆస్తులైనా ఇవ్వాలి. లేకపోతే ఎదుగోరా మంచి వ్యక్తిరా, మనకి ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, అవినీతి లేదు, ఆయనది 100 కోట్లు పోగొట్టుకున్న రాజకీయాలకు వచ్చి ఆయన విగ్రహం ఇది అని చేతులెత్తి దండం పెట్టుకునే పరిస్థితి అప్పల సూర్యనారాయణ గారిది. అలాగే అరసవిల్లి ప్రాంతం కాబట్టి అరసవిల్లి ముఖద్వారం దగ్గర ఆయన విగ్రహం ఉంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఫ్యామిలీ మెంబర్స్ అభిమానులు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికార లాంఛనాలతో ఆయన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ రాష్ట్ర మంత్రివర్యులు కానీ కేంద్ర మంత్రివర్యులు కానీ ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మొత్తం సిబ్బంది ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం
ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు, అభినందించారు. అలాగే మనకి ఇక్కడ ఒక యువ నాయకులు ఉన్నారు. మేము యువత కావాలి ఈ నియోజకవర్గానికి అని ఆశయంతో వచ్చి పెద్ద మెజార్టీతో గెలుపొంది ఈరోజు ఈ యువకులు కూడా ఇలాంటి దానికి ప్రోత్సహించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా అలాంటి కార్యక్రమాలు జరిపించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది రాజకీయ వ్యభిచారులు పగలంతా ఒక పార్టీ గురించి మాట్లాడతారు. రాత్రి అయ్యేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు ఫోన్ల ద్వారా తెలియజేసిన రాజకీయ వ్యభిచారులు కూడా ఈరోజు ఆ కుటుంబం సమాధానం చెప్పాలని కొంతమంది మాట్లాడుతున్నారు. చూస్తే ప్రస్తుతం ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం జిల్లా కలెక్టర్కి జనవరి 31వ తేదీన కుటుంబ సభ్యులు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోండి అని చెప్పిన తర్వాతే ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు విగ్రహ ప్రతిష్ఠకి సంబంధించినటువంటి నిర్మాణాలు చెప్తున్నారు. కానీ కట్టిన 15 రోజుల తర్వాత కార్పొరేషన్ అధికారులు దుందులకు చెరిగా ఈ 2 ప్రదేశాల్లో కూల్చేయడం వెనక ఎవరి కుట్ర దాగుందని భావిస్తున్నారు. అంటే ఫస్ట్ మేము కూడా ఏమనుకున్నామంటే ఒక విగ్రహం పెట్టాలంటే కంపల్సరిగా పర్మిషన్ అనేది అవసరం ఎక్కడైనా. అలాగే వాళ్ళ చిన్న అబ్బాయి విషు అమెరికాలో ఉంటున్నారు. రేపు రాజకీయ వారసుడు ఆయన వెళ్ళేటప్పుడు మాకు కూడా కనీసం చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. ఆయన భార్య ఇద్దరు కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు అంతిమయాత్ర చేసినందుకు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెబుతూ ఒక లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి. సార్ ఇది మా నాన్నగారు తాలూకా విగ్రహాన్ని మేము పెట్టాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఆయన ఏం చెప్పారు కలెక్టర్ గారు, ఆయన చెప్పిన మాటలు నేను చెప్తాను. నేను అడిగాను ఫోన్లో, బాధ అనిపించి అడిగాను. ఇక్కడ ఏ విగ్రహాలకి కూడా ఈ మధ్యలో పర్మిషన్ లేదు, సరే నేను గవర్నమెంట్ దృష్టిలో పెడతాను, మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ఆ 12 రోజుల నాడే విగ్రహం పెట్టమని చెప్పారు కలెక్టర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి మా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను గవర్నమెంట్కి తెలియజేస్తాను, మీరు పెట్టుకోండి అన్నారు. స్వయంగా ఈ రాష్ట్ర హోంమంత్రి అమ్మగారికి పరామర్శకి వచ్చేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఆ అభిమానులు అరసవిల్ల అభిమానులు అందరూ అడిగారు, అమ్మ సార్ తాలూకు విగ్రహం పెట్టుకుంటాము మీరు చెప్పండి అంటే ఆయన పెద్ద అయిన మహానుభావుడు, ఇలాగే అన్నారు ఆయన మహానుభావుడు, ఆయన కొట్టే ఉంది మీరు పెట్టుకోండి అని సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మేము ఉన్నాం. అలాంటి చర్య జరిగినప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరండి, వీళ్ళకి ఎవరు చేయించారనేది మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మగారు లేరు, మేము ఏది మాట్లాడినా బాగుండదు. ఒక 10 రోజుల్లో నేను వస్తానయ్యా, ఈలోగా మీరు ఎవరు ఆందోళన చేయొద్దు, అధైర్యపడొద్దు, మేము మీకున్నాము, మనకు దేవుడు ఉన్నాడు కనుక మీరు గాబరపడొద్దని అమ్మగారు మాకు చెప్పడం జరిగింది. లేకపోతే మొన్న అలాగే వెంటనే మళ్ళీ తక్షణమే ఇది కట్టడం కూడా జరిగింది. కానీ కట్టడం ముందు కూల్చివేత ప్రక్రియలో ఆ దుందుడుకు చర్యకి కార్పొరేషన్ అధికారులు ఎవరు ఉసుగలిపారు అన్నటువంటి అనుమానాలు మీకు తలేదు. యాక్చువల్గా కమిషనర్ గారి అండర్లో జరగాలి. కమిషనర్ గారు ఏమంటున్నారు, నాకైతే దీని గురించి తెలియదు అంటున్నారు. నెక్స్ట్ ఎవరో మేడం అని చెప్తున్నారు. ఆ మేడంకి ఎవరు చెప్పారో కూడా వాళ్ళు కూడా జడిసిపోతున్నారు. చేయడం అయితే చేస్తారు కానీ వాళ్ళు ఇప్పుడు బయటపడట్లేదు, వాళ్ళకి షోకాజ్ నోటీస్ అందే. కనుక ఇది ఏం జరిగింది ఇప్పుడు మనం తెలియకుండా ఎవరి మీద ఒకరి మీద చేయించలేము. కానీ ఎవరో ఒక నాయకులు చేయించకపోతే అధికారులు చేయరు కదా. అలాంటిది ఎవరు చేశారనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నిన్న ఏ టీ కొట్టు దగ్గర కానీ, ఏ బంకు దగ్గర కానీ, ఏ కాయగూరల షాపులో కానీ, మార్కెట్లో కానీ, పళ్ళ దుకాణాల దగ్గర కానీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నిన్న మొన్న అంతా ఇదే టాపిక్. ఈ టాపిక్ వెనక ఆజాత శత్రువుల హస్తం ఉందనుకుంటున్నారా, లేకపోతే గురువుగా పూజించినటువంటి శిష్యుడు హస్తం ఉందని భావిస్తున్నారు? అంటే ఆయన ఉన్నప్పుడు ఒక వర్గం అని తేల్చేసి ఆయనకి మనశ్శాంతి లేకుండా టికెట్ రానివ్వకుండా, ఆ టికెట్ రాలేదని బాధతో మనస్తాపం గురై ఈరోజు మనం అందరి మధ్యన లేకుండా చనిపోయారు ఆయన. ఈరోజు ఆయన విగ్రహానికి కూడా ఇంకా పగ తీర్చుకుంటున్నారో ఏమో అనేది మనకు తెలియట్లేదు. ఇప్పుడు ఎవరు చనిపోయిన తర్వాత అందరూ పెద్దలే. ఇప్పుడు ఈరోజు నిమ్మాడ నుంచి న్యూఢిల్లీ వరకు ఎర్రనాయుడు గారు చేసిన సేవలు ఈరోజు మనందరం ప్రతి సెంటర్లో ఎర్రనాయుడు గారు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన మహానుభావులు. ఆయనకి కూడా ఇదే పరిస్థితి అప్పట్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖద్వారం దగ్గర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ జరిగిన క్రమంలో అప్పట్లో కూడా పెద్ద దుమారమే చెలరేగింది. అంటే ఆయన సేవలను గుర్తించి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా తొలగించేందుకు చేసిన ప్రయత్నం కూడాను ప్రజలు తిప్పికొట్టారు. అంటే ఈరోజు గుండె అప్పల్సూర్నాని విషయాల్లో కూడా అటువంటి ఒక వైలేషన్ క్రియేట్ అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. సజావుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తుశిశులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, ఆయన కూడా 5 టర్ములు మన జిల్లాకి ఎనలేని సేవలు అందించారు. ఆయన విగ్రహాలు పెట్టారు. మన కోడిరామూర్తి గారు, ఆయన విగ్రహం పెట్టాము మన అక్కడ బ్రిడ్జి దగ్గర. అలాగే ఎర్రనాయుడు గారిది ఆ రోజు తొలగించాలంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ రోజు మేమెవరు కూడా ఒప్పుకోలేదు. ఇది చాలా తప్పు. కావాలంటే నువ్వు ఇంకో కోడల్లో పెట్టుకో, అంతేగాని తొలగించడం అనేది తప్పని ప్రతి ఒక్కరూ ఖండించారు. అలాగే ఈరోజు కూడా అందరూ కూడా ఏకమే. ఈరోజు అప్పలసూర్నాని గారిది
ఆయన్ని కంపల్సరీగా ఇక్కడ వచ్చి పార్టీలకి అందరూ వచ్చి ఈ విగ్రహం స్థాపించిన రోజు మాత్రం అందరూ వచ్చి ఆయనకు పూలమాల వేసిన రోజే ఈరోజు నిజమైన తెలుగుదేశం, నిజమైన కార్యకర్తలు ఆయన ఈ జిల్లాకు కానీ ఈ టౌన్కి కానీ ఆయన చేసిన సేవలు అందరూ మర్చిపోయారేమో నాకు తెలియదు. ఎంతోమంది నాయకులుగా తయారు చేశారు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నెలకి 20,000 ఆండ్రోలియం ఇస్తే ఆ డబ్బులు ఒక దగ్గర పెట్టి తెలుగుదేశం పార్టీకి సైట్ కొని ఆ సైట్ నమ్మి ఈరోజు 80 ఫీట్ రోడ్లో అంత పెద్ద కట్టుకున్నామంటే అది ఎవరి వల్ల? శ్రీ గుండా అప్పల సూర్యనారాయణ గారి వల్ల. అటువంటి మహానుభావుడికి ఇటువంటి అవమానం జరపడంలో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారు అని అనుమానం తలెత్తుందా? సార్, ఎవరు కీలక పాత్ర పోషించకపోయినా ఇక్కడ మనం ఎవరైతే నాయకులుగా ఉన్నామో వాళ్ళ మీద ఈ మచ్చ పడుతుంది సార్. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, కనుక అది లేకుండా వాళ్ళు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎవరి పేరైతే మనం చెప్పలేం, మనం అక్కడ మనం లేం కదా, లేకపోతే మనకు వాళ్ళు చెప్పలేదు కదా, అధికారులు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కనుక ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా, ఇది ఎవరు చేసినా చెయ్యకపోయినా వాళ్ళ మీద ఈ బురద పడుతుంది. చూస్తే కనుక ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఎందుకు ఆటంకం కలిగిస్తున్న అనుమానాలు తలెత్తున్నాయి. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్న వాళ్ళందరూ పోయిన వారి తీపి గుర్తులు అన్నటువంటి పదాలకు వన్ని తేవాల్సినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గుండోపల్లి సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఎందుకు కార్పొరేషన్ అధికారులు ఇటువంటి దుందుకు చర్యకి పాల్పడ్డారు? ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం సాక్షాత్ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడాను ఆ కుటుంబానికి పరామర్శకు వచ్చినప్పుడు 12 రోజుల నాడే స్థాపించాలని చెప్పి కూడాను వాళ్ళు ప్రతిష్ఠించాలని చెప్పారు. కానీ మొదటి వర్ధంతి రోజుకి ఈ 2 చోట్ల కూడాను విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎందుకు ఆటంకాలు కలిగిస్తున్నారు? ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కూడాను తేల్చుకోలేని పరిస్థితులు గుండా కుటుంబానికి సంబంధించి అభిమానులు నెలకొనుంది. చూస్తే కనుక పోలుస్తుంటే మీకు ఎలా బాధ అనిపించింది? బాగా అనిపించింది ఆ రోజు. ఎందుకంటే గుండా అప్పల సూర్యనారాయణ అభిమానులుగా మేమందరం చాలా బాధపడ్డాం. యాక్చువల్గా మాకు రాజకీయం నేర్పింది ఆయన, రాజకీయ వాణమాలు నేర్పింది వాళ్ళ ఇంట్లో. అటువంటి పెద్ద ఆయనకి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం అన్నప్పుడు ఏసీపీ జానకి గారు తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము బయటకు వచ్చి ఆందోళన చేద్దామన్నా సరే లక్ష్మీ దగ్గరికి లేపడం వల్ల ఆవిడ మాకు ఫోన్ చేసి, నాయన మీరేమి ఆందోళన చెందకండి, మీరు వచ్చిన తర్వాత చేద్దాం, మాట్లాడదాం అనడం వల్ల మేము ఆగం. లేకపోతే ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భారీగా జనాలకు జనసమూహం చేసి ఇక్కడ కూర్చొని ఆందోళన చేద్దామని అనుకున్నాం. చూస్తే కనుక కార్పొరేషన్ అధికారులు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేసిన కట్టడాలను తొలగిస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా మదన పడ్డాం. ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం చేపడుతున్న నిర్మాణాలు అర్ధాంతరంగా కోల్చడం ఏంటని ఆవేదన కలిగింది. కాకపోతే గుండా లక్ష్మీదేవి విదేశీ పర్యటనలో ఉన్న ఆమెకి ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందిద్దామని చెప్పి వారినే సద్మలం చేశారు. చూస్తే కనుక గుండప్పల్ సూర్యనారాయణ నాయన అని పిలిచే వ్యక్తుల్లో ఒక వ్యక్తే ఈరోజు ఆ పిలుపుకు కూడా మనం నోచుకోలేదు. కానీ ఆయన కళ్ళారా చూసే అదృష్ట భాగ్యం కలుగుతుందన్నటువంటి పరిణామానికి కార్పొరేషన్ అధికారులు ఈ కట్టడం కోల్చడం వెనక ఎటువంటి శక్తులు అడ్డంగా నిలబడి, ఎటువంటి శక్తులు అంటే మనం చెప్పకూడదు. అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఎవరు ఏం చేస్తారని తెలుసు. ఆయన లేకపోవడం చాలా బాధాకరం, మరణం చాలా బాధాకరం. ఆయన లేకపోయిన ఆయన జ్ఞాపకాలను కూడా నిలుచుకోకుండా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మానసికంగా ఆయన చనిపోయారు. పని బతికున్న వాళ్ళైనా బతికిద్దామంటే కనీసం బతికినవ్వట్లేదు. వాళ్ళకి అసలు కనీసం విలువలు కూడా ఇవ్వట్లేదు. కనీసం విగ్రహం ద్వారా మనం చూసుకొని ఆయన పూజిద్దాం అనుకుంటే అది కూడా లేకుండా చేస్తారు. అనుకున్నారా అలాగా అర్ధాంతరంగా ఈ కట్టడం ఇలాగ కూల్చేస్తున్నా అనుకున్నారా? అసలు మేము అనుకోలేదండి. అసలు మేము 10 రోజుల నుంచి కడుతున్నాం. 10 రోజుల నుంచి లక్షల మంది నడిచారు, లక్షల మంది చూస్తున్నారు. కార్పొరేషన్కి అది అడ్డు, ఇందులో ఉన్నది ఎవరికి అడ్డు వచ్చింది? ఇప్పుడు అదంటే కార్పొరేషన్ కడ్డు, ఇందులో ఉండి ఈ ప్రిన్సిపల్స్లో ఉన్నది ఎవరికి అడ్డు వచ్చింది? ఎవరు చెప్తే చేశారు? అది కూడా తెలియాలి కదా జనాలకి, ప్రజలకి. లేకపోతే మా అన్నీ అన్నట్టు అది నాయకుల మీదకి వెళ్ళిపోద్ది. అది తెలియాలి, ఎవరు చేశారని తెలియాలి జనాలకి. కడుతున్నప్పుడు మిమ్మల్ని అడ్డం పెట్టలేదు, అడగలేదు. పూర్తి అయిపోయిన తర్వాత ఈ కోల్చడం ప్రక్రియ వెనక మాత్రం ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండే శక్తి ఉంది, ఎవరో బలమైన శక్తి ఉంటే కదా తప్పించి అధికారులు అనడానికి మనం తప్పండి. అధికారులు ఉన్నా వాళ్ళు చెప్తే చేస్తారు. ఇప్పుడు ఆయన నాయకుడు, నేను అధికారి అనుకో, ఆయన ఏడు చెప్తే నేను చెయ్యాలి. అది అధికార పొంది ప్రజలు 5 సంవత్సరాలు అధికారి ఏ అధికారి ఉంటే అధికారులు 5 సంవత్సరాలు ఆ నాయకులు చెప్పిందే చేయాలి తప్పించి వాళ్ళు స్వతహాగా ఏం చేయలేరు కదా. నిర్మాణం చేపడుతున్నప్పుడు ఆటంకం కలిగించినటువంటి అధికారులు ఒకవేళ అది కూల్చివేలైనా సంబంధిత వ్యక్తులకి సమాచారం ఇవ్వకుండా దుందుడుకు చెరిగా జేసీబీతో కూల్చేశారా? అది జరగవచ్చు. అది ఏంటనేది మనకు తెలియదు. అసలు ఏం ఆలోచించుకున్నారో 10 రోజుల నుంచి అక్కడ కడుతున్నప్పుడు 10 రోజులు లేదు, 1 రోజులు ఎందుకు వచ్చింది అది వాళ్ళే చెప్పాలి. అధికారుల విషయంలో మిమ్మల్ని
సంవయనం పాటించండి అని చెప్పి గుండె లక్ష్మీదేవి సూచిందంట, నిజమేనా? అమ్మగారు చెప్పారండి. అమ్మగారు పిఏలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా చెప్పారు ప్రస్తుతానికి దీన్ని ఎలాగ అమ్మగారు వచ్చినంతకి ఏమనొద్దు, తిరిగి కట్టుకోమని చెప్పి నేను కట్టించాము. వచ్చిన తర్వాత ఎలా అంటే అలా మాట్లాడదాం, ఎలా అయితే ముందుకు వెళ్దాం, అంతే తప్పించి ఎవరి మీద నింద వేయొద్దు, ఎవరిని ఏమనొద్దు. ధర్నా కూడా చేద్దాం అనుకుని అన్ని రెడీ చేశారు కానీ ఎవరికి ఏమనొద్దు అని సార్. నేను వచ్చి మాట్లాడుతున్నా ఆయన, మీరు అస్సలు ఎవరు ఇది ఆవేశం లోనవ్వకండి, ఆలోచనతో ఉండండి. చూస్తే కనుక గుండ అప్పల సూర్యనారాయణ మొదటి వర్ధంతి రోజుకి అటు 80 ఫీట్లో ఒక విగ్రహం, అదేవిధంగా 7 రోడ్ జంక్షన్ దగ్గర ఎన్టీఆర్, అదేవిధంగా ఎర్రన్నాయుడు విగ్రహాల పక్కన ఇక్కడ ఒక విగ్రహం ప్రతిష్టకి మాత్రం జిల్లా కలెక్టర్ అనుమతించారు. దాన్ని అనుమతి కోసం పెడతాం కానీ నిర్మాణం మాత్రం యథేచ్ఛగా చేసుకోమని ఆదేశించిన తర్వాతే 10 రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నా కనిపించిన కార్పొరేషన్ అధికారులు కట్టడం పూర్తయిన తర్వాత వచ్చి హఠాత్తుగా వాటిని కూల్చేయడం మాత్రం అభిమానులందరినీ కూడా ఆందోళన గురిచేసింది. ఈ విషయంపై గుండ లక్ష్మీదేవికి సమాచారం ఇవ్వగా తాను ఇక్కడ లేను కాబట్టి ఎటువంటి ఆందోళన చేపట్టొద్దు, తాను వచ్చిన తర్వాత కార్యాచరణ రూపొందిద్దాం, ఆ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని తొలగించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సజావుగా సాగేందుకు మాత్రం అందరూ సంవయనం పాటించాలని చెప్పి సూచన జారీ చేశారు. అటువంటి మహానుభావుడికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించిన కూటమి ప్రభుత్వం విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అడ్డుకుంటున్నారంటూ అనుమానాలు వారందరిలో తలెత్తినాయి. కార్పొరేషన్ అధికారులు ఎవరి సూచన మేరకు, ఎవరి కనుసైకిల్ మేరకు పనిచేస్తున్నారు, ఆ నిర్మాణాలు కూల్చడం వెనుక ఏ శక్తి ఈరోజు ఆ కూల్చివేతలకు దోహదపడింది, ఈ పరిణామాలన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సజావుగా సాగేందుకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.